కోర్టు ఇక్కడ చాలా తీవ్రమైన వ్యాఖ్యలను చేసింది. ఏంటి అంటే ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయనే కదా అసలు సూత్రధారి, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. దీనికి సదరు న్యాయవాది చెప్పిన సమాధానం ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయనకు ఉన్న విచక్షణాధికారంతో ఆ విధంగా చేశారు అని చెప్పేసి అంట. దానికి కోర్టు ఇంకా సీరియస్గా మాట్లాడటం జరిగింది. మరి ఆ విధంగా అసలు సూత్రధారిని వదిలేస్తే మరి పాత్రధారులను అరెస్ట్ చేయడానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించారు అని చెప్పేసి అక్కడ కోర్టు వ్యాఖ్యానించడం. ఎందుకంటే ఇక్కడ ప్రధాన సూత్రధారి ఎవరు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు. మరి పాత్రధారులు ఎవరు? విశాల్ గున్ని, కాంతిరాణా టాటా. మీకు ఏం జరిగిందో తెలియదేముంది. ఏదైతే కాదంబరి జత్వానేని అరెస్ట్ చేసే సమయంలో అంటే ఆవిడని అరెస్ట్ చేయడానికంటే మరి దానికంటే ముందు ఈ విధంగా ఫ్లైట్ టికెట్స్ బుక్ ఎలా అవుతాయి? అప్పటికప్పుడు వచ్చింది అయితే ముందుగానే టికెట్లు ఎలా బుక్ చేస్తారు? సో ఇదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చిన అంశాలు. మరి ఇప్పుడు అసలు సూత్రధారులనేమో వదిలేసి పాత్రధారులనే ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పేసి ప్రశ్నించారు. అఫ్కోర్స్ ఇప్పుడు వీళ్ళకి ఏదైతే బెయిల్ మంజూరైందో సో ఇక నేను కూడా బెయిల్ కోసం వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా భావిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రధాన అంశం ఏంటి అంటే ఒక మహిళకు సంబంధించిన కేసులో ఈ విధంగా అత్యుత్సాహం ఎందుకు చూపించారు, దీని వెనకాల ఎవరి ప్రమేయం ఉంది, అది కదా. ఇప్పుడు ఆ సమయంలో ఒక సెన్సేషనల్ వీడియో లాగా సెన్సేషనల్ న్యూస్ లాగా ఒక వారం 10 రోజుల పాటు అయితే నడిచింది. ఇక దాని తర్వాత దాని ప్రోగ్రెస్ ఏంటి అంటే ఎవరికి తెలియదు. ఏం జరుగుతుందంటే జరుగుతుంది, చట్టం దాని పని చేసుకుపోతుందని చెప్పుకునే పరిస్థితి. ఇప్పుడు దీని వెనకాల ఎవరు? అసలు సీఎంఓ ఆఫీసు నుంచి ఎవరెవరు ఆదేశాలు జారీ చేశారు